డ్రై అయిపోతుంటాయి అన్నమాట. సో ఈ హిమాలయ ఆయిల్ చాలా బాగుంది. ఇది లిప్ బామ్ కూడా మీకు ఉపయోగపడుతుంది. అది పాకెట్లో ఉంచుకోండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కర్పూరం. అందరూ పచ్చ కర్పూరమా పిల్లల కర్పూరమా అని అడుగుతున్నారు. అందుకని ప్రత్యేకంగా పెట్టిన ముద్ద కర్పూరం. ఈ ముద్ద కర్పూరం అనేది ప్యాకెట్ కట్ చేసేసి ఈ పౌచ్లో పెట్టుకోండి. ఈ పౌచ్లో పెట్టుకుంటే ఇందులోంచి మనకు వాసన వస్తుంటుంది. దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి? జేబులలో బ్యాగులలో కాదు. నేను మీకు ఒక స్లింగ్ బ్యాగ్ ఇస్తాం. మన బ్యాగ్ కిట్ బ్యాగ్ నేను ఆల్రెడీ మీకు వీడియోలు పెట్టాను కదా, ఒకటి వేసుకుని అట్లాంటిది ఒక మెడలో వేసుకుని ఒక కిట్ బ్యాగ్ ఉంటుంది. అది ఇక్కడ స్లింగ్ బ్యాగ్ వేసుకున్నాను కదా, ఆ స్లింగ్ బ్యాగ్ ఇక్కడ దగ్గరలో ఉండేటట్టు ఇక్కడ ముడేసుకోండి. ఈ తాళ్ళతో తాళ్ళని దాన్ని ఇక్కడ ముడేసుకుంటే మీకు దగ్గరగా ఉంటుంది. ఈజీగా మీరు వాసన చూసుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. ఇది చాలా అవసరం. మీరు సాకారం స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు మళ్ళీ సాకారం వచ్చేంత వరకు ఇది అవసరం ఉంటుంది. సో నేను శాంపుల్ కోసం మీకు రెండు పెట్టాను. మోస్ట్లీ సరిపోతాయి. కాకపోయినా మీరు ఇలాంటివి ఎక్స్ట్రా తెచ్చి పెట్టుకోండి. మీరు బ్యాగ్ వేసుకోండి. ఈ పౌచెస్తో ఉంటే కంఫర్టబుల్ ఉంటుంది. ఇదివరకు రోజుల్లో ఈ ఐడియా లేక ఈ గాజ్ది కాటన్ అది ఉంటుంది కదా, గాజ్ దాన్ని ఇట్లా మూటలు కట్టి మెడలో వేసుకునేవాళ్ళం. తెలుగు దండం కనిపించే అసహ్యంగా. ఇప్పుడు కొంచెం టెక్నాలజీ మారిపోయింది కాబట్టి ఇవి ఇల్లు పెట్టుకుంటాం అనమాట. సో ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. మీకు ఇందులో ఒక బుక్ పెట్టాను. ఈ బుక్లో మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపించిన విషయాలు ఏమైనా ఉంటే మీరు రాసుకోండి. మీరు నన్ను ఏమైనా అడగాలి అనుకుంటే ఆ క్వశ్చన్స్ కూడా ఇందులో రాసుకోండి. అడిగి మీరు నాకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో ఇదంతా మళ్ళీ నన్ను మర్చిపోతారేమని నాకు ఈ బ్యాగ్ కూడా పెట్టాను. ఈ బ్యాగులలో మెడిసిన్స్, అన్ని రకాల మెడిసిన్స్. వామిటింగ్ అవుతుందేమో, మోషన్ అవుతుందేమో, మోషన్ కాదేమో, ఎసిడిటీ అవుతుందేమో, ఏమవుతుందో తెలియదేమో, అందుకని అన్ని రకాల మందులు ఇందులో పెట్టుకోండి. ఖచ్చితంగా ఉండాలి. ఈవెన్ నడుస్తుంటే కాలు పెడితే బ్యాండేజ్ లాంటివి కూడా, క్రేప్ బ్యాండేజ్ ఉంటుంది కదా, మెడికల్ వెళ్ళడం అలాంటివి కూడా అవసరమే. అది కూడా పెట్టుకోండి. మీరు రెగ్యులర్గా మీరు వేసుకునే మెడిసిన్స్ అయితే మీరే తెచ్చుకోవాలి. 15 రోజులు మనం రోజు మామూలు వేసుకునేటట్టయితే 30 రోజులకు సరిపడా మందులు తెచ్చుకోండి. ఎందుకంటే ఒక్కోసారి అవి 2 ప్యాకెట్లలో పెట్టుకోవాలి. ఒకటి మీ బ్యాక్ ప్యాక్లో ఉంటుంది, ఒకటి మీ పెద్ద లగేజ్ బ్యాగ్లో ఉంటుంది. బ్యాక్ బ్యాగ్లో పడిపోయినా ఎక్కడైనా లగేజ్ బ్యాగ్లో స్పేర్ ప్యాకెట్ ఉంటుంది అనమాట. ఈవెన్ సన్ గ్లాసెస్ కానీ రోజు మీరు వాడుకునే అద్దాలు ఏదైతే పాయింట్తో ఉన్నా కూడా 2 సెట్స్ పెట్టుకోండి. ఒకటి పగిలిపోతే అయ్యో అంత దూరం పోతే కైలాసం చూడలేకుండా అయిపోతుంది. అందుకని ఈ 2 స్పేర్లో ఉండేటట్టు ఖచ్చితంగా పెట్టుకోండి. మన ఇండియా ప్రాంతం అంతా రిమోట్ ఏరియా. అంటే ఇవన్నీ చెప్పాల్సిందిగానే చెప్తున్నాను నేను. ఏదో దొరుకుతుంది అని మనం కాన్ఫిడెంట్ ఉండదు. ఎందుకంటే అది టిబెట్లో మనకు కావాల్సి దొరకపోవచ్చు, వాళ్ళకి దగ్గర దొరుకుతాయి. మనకి ఏది కావాలో అనేది మనం తీసుకెళ్ళడం చేయదు. అక్కడ కూడా బాగున్నాయి అనిపిస్తే డబ్బులు కొనుక్కుంటాం. మనకి అక్కడ నచ్చిన వాళ్ళంటే తీసుకోవచ్చు. కానీ ఏదైనా అయ్యో ఇది లేదా మనం తెచ్చుకోకపోతే అనిపించుకోకుండా తెచ్చుకోండి. ఇది మందుల కోసం ఇంత పెద్ద బ్యాగ్ పెట్టుకున్నాను నేను. ఇది మందులకు పెట్టుకోండి. మీ టాయిలెటరీస్ అంటారు కదా, సన్ స్క్రీన్ ఆల్రెడీ ఉంది. ఇది సరిపోతుందో లేదో అని ఇంకొకటి మీరు ఇలాంటివి తీసుకొచ్చుకోవచ్చు. ఈ వాష్ బ్యాగ్లలో సోప్ అండ్ బ్రష్, టంగ్ క్లీనరు, ఏదైనా షేవింగ్ సెట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే మీరు అవి పెట్టుకోవడానికి మీరు కంఫర్టబుల్ ఉంటుంది. ఇందులో కూడా పూజకు సంబంధించిన ఏమైనా చిన్న ఐటమ్స్ పెట్టుకోవచ్చు. పూజకు అంటే మనం అక్కడ పెద్దగా పూజలు చేసేది ఏం లేదు. కాకపోతే మీరు తెచ్చుకుంటారు కదా పసుపు కుంకుమ చిన్న ప్యాకెట్స్, ఆ ప్యాకెట్స్లో బ్యాగ్లో పెట్టుకుని ఒక సపరేట్ ఒక పౌచ్. అది మీ ఇష్టం. మీరు ఏ ఇంట్లో పెట్టుకున్నా ఏది కానీ కొంచెం కంఫర్టబుల్ ఉంటుందని నాకు వచ్చిన ఆలోచనకు మీకు ఒక కిట్ బ్యాగ్ నేను రెడీ చేస్తాను. సో ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా అందరూ యాత్రకు వచ్చే వాళ్ళు, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరూ తీసుకోండి. నెక్స్ట్ పరిక్రమ చేయాలి అని అందరం సంకల్పంతోనే వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆరోగ్యం సహకరించకపోయినా, వాతావరణం సహకరించకపోయినా అది చేస్తామా చేయాలని శివుడి మీద వదిలేద్దాం. కానీ చేయాలనే దృఢ సంకల్పంతోనే వెళ్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ డే ట్రెక్కింగ్, ఓన్లీ ట్రెక్కింగ్ గురించి చెప్తాను. యమద్వార్ దాకా అందరం డార్జిలింగ్లో మామూలుగా అందరం వెళ్ళిపోతాం. డార్జిలింగ్ నుంచి అక్షరాలు అనే దర్శనానికి వెళ్తాం. ప్రతి ఒక్కరు కూడా అక్షరాలు అనేది ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తాం. ఈ అక్షరాలని చూస్తే కైలాస పర్వతం, నందీశ్వరంలో కలిపి ఒక యాంగిల్లో ఈ హైట్ వెళ్ళి చూస్తాం అన్నమాట. ఇది బస్సులో వెళ్ళాం. ఒకటి జీపులలో తీసుకెళ్ళి చూపించి తీసుకొస్తాం. అది ఒకటి డార్జిలింగ్లో వచ్చి అలా ఉంటాం. నెక్స్ట్ డే మార్నింగ్ డార్జిలింగ్ నుంచి యమద్వార్ దాకా అందరం వెళ్తాం. పరిక్రమ చేసేవాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు, చేయని వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చి డార్జిలింగ్లో వస్తాం. పరిక్రమ చేసే వాళ్ళకు ఈ ఫేస్ నుంచి మన కైలాస పర్వతం దక్షిణ ముఖంలో చూస్తాం. సౌత్ ఫేస్ అంటున్నాం. నందీశ్వరుడు కనిపించాడు. అష్టపద
దేరాకు వెళ్ళే ఈ ప్లేస్ లో ఈ సైడ్ అంతా వెస్ట్ ఫేస్ అంటారు. ఇది మనం ఇక్కడి నుంచి సౌత్ చూస్తున్నాము, అటు పక్క నుంచి వెస్ట్ ఉంటుంది. ఆ వెస్ట్ ఫేస్ లోనే చూడవలసిన అద్భుతాలన్నీ ఉంటాయి. అందులో ప్రకటనలన్నీ కూడా సప్త సర్పాలు పైకి మనం తొలి చూస్తున్నట్టుగా, మూషికం ఇట్లా వంగి నమస్కారం చేస్తున్నట్టుగా, ఐరావతం ఇట్లా పట్టుకుని ఇట్లా మంచి ఇట్లా రెండు కాళ్ళతో ఇట్లా దొన్నలు లేపి దండం పెడుతున్నట్టుగా, సింహం ఒక దగ్గర కూర్చున్నట్టుగా, అల్లుకం, అన్ని రకాలన్నీ కూడా ప్రకటనలన్నీ అక్కడే కనపడతాయి. ఇవన్నీ కనిపించినాక వెస్ట్ ఫేస్ అంటారు. మధ్యలో పైలో సెకండ్ అది వెస్ట్ ఫేస్. అక్కడ మీకు అంతా కనపడదు. నాకు అది ఎప్పుడు చూసినా కూడా మీ భావాలలో మీకు ఏమనిపిస్తుందో ఆ భావంలో కనపడుతుంది. అందులో రంగులు మారుతుంటే మీకు ఆ భావం కనపడుతుంది. నాకు ఎప్పుడు చూసినా కూడా ఆంజనేయ స్వామి కనపడతారు. కొంతమందికి శివుడు కనపడతాడు. బట్ నాకు ఏమన్నా ఆంజనేయ స్వామి మూత ఎట్లా ఉంటుంది, ఎత్తుగా ఉంటుంది కదా, సైడ్ ఫేస్ నుంచి ఆంజనేయ స్వామి ఇట్లా పడుకుని ఇట్లా పైకి చూస్తుంటే ఎట్లా ఉంటుందో, ఈ మూతి, ఈ చిన్న చెవి, ఈ కన్ను, ఆ విధంగా నాకు ఆ షేప్ లాగానే కనిపిస్తుంది. నాకు ఆంజనేయ స్వామి కనిపిస్తాడు. అక్కడ దాని ముందర చిన్న మెట్టు లాగా కనపడుతుంది. ఆ మెట్టును జూమ్ చేసి ఇక్కడ పెట్టించాను. ఇక్కడ నుంచి సెకండ్ పై రోడ్డు అది ఏంటంటే చిన్న రాళ్ళు వేసినట్టు కనపడుతుంది. అది ఋషులు, మునులు, సప్త ఋషులు కైలాసానికి ద్వారం. ఆ ద్వారంలోకి వెళ్తూ ఉంటే అక్కడే శిలలైపోయారా అన్నట్టుగా మనకు అక్కడ ఇమేజెస్ కనపడుతుంది. అది చూడాలంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనం 12 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఒక 8 కిలోమీటర్స్ పోయిన తర్వాత ఫస్ట్ టీ పాయింట్ వస్తుంది, సెకండ్ టీ పాయింట్ వస్తుంది. ఆ టీ పాయింట్ దగ్గర ఆగితే అది మనకి క్లియర్ కనపడుతుంది. అది చూస్తే చాలా అనిపిస్తుంది. కనీసం నడవలేము అనుకునేటప్పుడు అంత దూరం అయినా నడిచి అది చూసైనా మన వచ్చేసేయచ్చు. ఆ ఆప్షన్ కూడా ఉంది. అది కూడా అయిపోయిన తర్వాత నార్త్ ఫేస్ ఆఫ్ కైలాస్ ధెరపుట్ కాకపోతే ఈ ఫేస్ కనపడుతుంది. ఇది నార్త్ ఫేస్ అంటారు. ఇది ఆ పైకి వెళ్ళినాక ధెరపుట్ అంటారు. 4890 మీటర్స్ పైకి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళే వరకు నార్త్ ఫేస్ కనపడుతుంది. ఆ నాటి అక్కడే ఉంటాం మనం. అది అయిపోయిన తర్వాత పొద్దున్నే ఫస్ట్ సూర్యకిరణం ఆ కైలాసం మీద పడగానే గోల్డ్ కలర్ లాగా తెలిసిపోతుంది అనమాట. ఇట్లా ఉండే ఈ ఫేస్ కనపడుతుంది, మనకు గోల్డ్ కలర్ లాగా కనపడుతుంది. అది చూడడం కోసం, ఆ అద్భుతం కోసం ఎంతో మంది పెద్ద పెద్ద ఎకరాలు పెట్టుకుని చూసి అది క్యాచ్ చేయడం కోసం వెళ్తారు చాలా మంది. మనకు భగవద్ అనుగ్రహం ఇస్తే మనం అది కూడా వెళ్ళి చూద్దాం ఫస్ట్ డే వరకు. సో ఇక్కడ వరకు కూడా నడిచే వాళ్ళు నడవచ్చు, నడవలేని వాళ్ళు గుర్రాలు తీసుకొని పోవచ్చు. కానీ గుర్రాలు అనేవి 1 డే చేసినా 3 days చేసినా అంతే చార్జ్ చేస్తారు. మీరు వెళ్ళి రావచ్చు. అక్కడ వెళ్ళి ఆ రాత్రి బాగానే ఉన్నారు అంటే నెక్స్ట్ డే 22 కిలోమీటర్స్ చేయాలో వద్దా డిసైడ్ చేసుకోవచ్చు. అక్కడ అయిపోయిన తర్వాత ఆ రాత్రి పడుకుంటాం. తెల్లవారు పొద్దున్న చూడాల్సిన అద్భుతాలు చూసేస్తాం. ఫస్ట్ డే చూడాల్సిన అద్భుతాలని అప్పుడే చూసేస్తాం. తెల్లవారు మళ్ళీ రిటర్న్ సేమ్ అది మళ్ళీ 12 కిలోమీటర్ల దగ్గరికి రావచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ బాగుంది. రెండో రోజు కనుక మొదలు వెళ్ళాలి అనుకుంటే మాత్రం వెనక్కి రావడానికి కుదరదు. అట్లనే దేవాల గురించి ఆ మిగతా ఫుట్ ప్రింట్స్ అంటారు. అక్కడ మనకి కనిపించవు. ఆ కొండల మీద అది నడిచేట ఆ పైన మనకి కనిపించవి. ఆ కొండ 3.5 కిలోమీటర్ల దాకా స్టీప్ హైట్ ఎక్కాలి. అక్కడి నుంచి మన స్ట్రీట్ డౌన్ అదే కొండ దిగాలి. ఇక్కడ చూపిస్తున్నాడు స్టీప్ రాకి పడతాయి. ఇది డెవలప్ దిగుతాం. అది కొంచెం టీడీఎస్ ఉంటుంది అనమాట. ఆ పైకి ఎక్కడప్పుడు మీరు గుర్రాలు తీసుకుంటే మిమ్మల్ని ఎక్కించుకుని ఎక్కుతుంది. మనకి ఆయాసం అవ్వదు, ఇబ్బంది అవ్వదు. కాకపోతే అక్కడ ఉన్న వాతావరణానికి బ్రెత్లెస్నెస్ అనేది వెరీ కామన్. కంగారు పడాల్సింది లేదు. దానికోసమే ఈ కర్పూరం అనేది మనం దగ్గర పెట్టుకోవాలి. ఇది దివ్య ఔషధము. ఇది లేకుండా మాత్రం ప్రయాణం చేయకండి. ఈ బ్యాగ్ ఇంకా మేము ఇంట్లో ఎక్కడ పడేసేయడం కాదు. ఇందులో ఏమున్నాయో గుర్తు పెట్టుకొని మళ్ళీ మీరు పట్టుకునేటప్పుడు గుర్తు పెట్టుకుని తెచ్చుకోండి. ఇది దిగిన తర్వాత అక్కడ మీకు గౌరీగుండు కనపడుతుంది. గౌరీగుండు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది మనం దిగలేము. గౌరీగుండు ఇంకా దిగి ఉంటుంది అనమాట. దిగలేము. మరి అక్కడి నుంచి మామూలుగా ఒక కొండ దిగాలి. దిగిన తర్వాత ఫస్ట్ టీ షాప్ వస్తుంది. ఫస్ట్ టీ షాప్ దగ్గర రాగానే కొంచెం ఇంకా అక్కడికి రాకీ పాత అయిపోతుంది. నార్మల్గా మీరు నడిచి రావచ్చు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎమర్జెన్సీ అయ్యి మీకు ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే ఈ సంవత్సరము ఆప్షన్స్ ఏమున్నాయంటే ఆర్మీ వాళ్ళ రిక్వెస్ట్ చేస్తే అంబులెన్స్ రివర్స్లో పంపిస్తారు. ఇక్కడి నుంచి రివర్స్ అంబులెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. భయపడాల్సింది ఏమి లేదు. ప్రాణాలు పోయేంత స్థితి అయితే ఇంతవరకు ఎవరికి జరగలేదు. ఎవరో జరిగినాయి అని అంటే ఆ పరిస్థితుల వల్ల అక్కడ ఉన్నవి వాళ్ళు సరిగ్గా అవగాహన చేసుకోకుండా, వసతులు సరిగ్గా ఇవ్వక,
ఆహారం సరిగ్గా ఇవ్వక దానివల్ల వాళ్ళకు ఉన్న ఇమ్యూనిటీ తగ్గిపోయి వాళ్ళకి ఏమో ఇమ్యూనిటీ కానీ మన బ్యాచ్లో 920 మందిని తీసుకెళ్ళాను ఇప్పటి వరకు. ఎవ్వరు కూడా ప్రమాదకరమైన ప్రాణాపాయాన్ని ఎవరు వెళ్ళలేదు. ఆయాసం వచ్చింది, బ్రెత్లెస్నెస్ అయ్యింది, ఇబ్బంది అనిపిస్తుంది, మాకు చాలా కాదమ్మా మేము ముందుకు రాలేము, మేము ఇక్కడే ఉంటామని ఉండేవాళ్ళు ఉన్నారు. ఆ రాత్రి అక్కడ ఉన్నా కూడా ఇంకా ఎక్కువ ఇబ్బంది అయిపోతుందేమో అంటే మళ్ళీ వెనక్కి పంపించిన వాళ్ళు కూడా రేట్ల మీద లెక్క పెట్టవచ్చు, అంతేగాని భయపడాల్సిందంటే ఏంటి. సో నెక్స్ట్ సెకండ్ డే మీరు దిగిన తర్వాత ఫస్ట్ డే పాయింట్, తర్వాత సెకండ్ డే పాయింట్, ఆ తర్వాత మళ్ళీ చుతులకు పని వేసి వచ్చేస్తారు. చుతులకు వచ్చేసరికి కొంచెం సెట్ అవుతారు. ఆ రాత్రి అక్కడ రెస్ట్. పొద్దున అక్కడ డే టైం అంతా కూడా మార్నింగ్ 4:30, 5 o'clock తెల్లవారితే రాత్రి 9-10 చీకటి పడేవాడు. డే సన్లైట్ ఎక్కువ ఉంటుంది. సో మీరు పొద్దున్న 4:30 రెండో రోజు మాత్రం 4:30 లేదు మిమ్మల్ని నడవడం స్టార్ట్ చేస్తాం. రాత్రి 8-9 వరకు మీరు నెమ్మదిగా నడుచుకుంటూ రావచ్చు. అందరూ ఒకళ్ళు తొందరగా నడుస్తారు, ఒకళ్ళు నెమ్మదిగా నడుస్తారు. మన షర్పాటీలు వెనకాల చూసుకుంటే వస్తారు. షర్పాటీల దగ్గర ఆక్సిజన్వి మా పిల్లోస్ ఉంటాయి. ఎమర్జెన్సీ అయితే వాళ్ళని అప్పటికప్పుడు ఎవాక్యుయేషన్ చేసి ముందుకు కూడా తీసుకెళ్తారు. సో మన సపోర్ట్ టీమ్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంటుంది, ఇబ్బంది లేదు, భయపడాల్సింది లేదు. అక్కడి నుంచి చుట్టూకు వచ్చినాక అక్కడ రెస్ట్ ఇస్తాం. తెల్లవారు మళ్ళీ చుట్టూకు నుంచి మళ్ళీ ఏమద్వారానికి 8 kilometers వచ్చేస్తారు. 2-2.5 kilometers మా ఊళ్ళో నడిచేసి రావచ్చు. ఫస్ట్ డే లాస్ట్ డే ఇస్ వెరీ కంఫర్టబుల్, సెకండ్ డే ఇస్ టఫ్ డే. అది అక్కడికి వెళ్ళినాకైనా డిసైడ్ చేసుకోవచ్చు. ఈ మ్యాప్ అనేది కొంచెం మీకు ఒక అవగాహన ఉంటుంది అన్నట్టుగా నేను ఇది పెట్టినాను ఇక్కడ. సో ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ డే అండ్ సెకండ్ డే అకామిడేషన్స్ మాత్రం ఇప్పుడు ఈ మ్యాప్లో మీకు పెట్టిన కింద లాస్ట్ కొన్నది ఫోటో మీరు ఖాళీ ఉన్నప్పుడు వచ్చి చూడండి, అట్లా ఉంటాయి అన్నమాట. డార్మిటరీస్, కంటైనర్ రూమ్స్ లాంటివి అక్కడ పెట్టి వాటన్నింటి టాయిలెట్స్ ఏమి ఉండవు. చుట్టూ కంటైనర్ రూమ్లో బయటకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇది ఎంత హై క్లాస్ 5 star పెట్టి పోయినా మీరు ఇవి మాత్రం ఆ 2 ప్లేసెస్లో ఇవే ఉంటాయి. మీకు ఎక్కడ కూడా ఇంతకంటే గొప్ప ఫెసిలిటీస్ ఏమి లేవు, ఎందుకంటే ఆ పైన కన్స్ట్రక్షన్స్ అలా లేవు కాబట్టి. ప్లస్ ఇంకొకటి మిగతా అన్ని ప్లేసెస్లో కూడా మేము 2010లో వెళ్ళినప్పుడు అక్కడ టెంట్లు ఉన్నాయి చూసిందా, 10 and 11లలో టెంట్లలో ఉండేవాళ్ళు, వసతులు ఉండేవి కాదు. ఆ టెంట్ అందరూ గోడ పక్కకు ఒకటి టాయిలెట్ టెంట్ వేస్తే అందరూ పోవాల్సి వచ్చేది, అంతేగాని పెద్ద 5 star ఫెసిలిటీస్ లాగా ఏమి ఉండేవి కాదు. కానీ ఈ సంవత్సరం 2025లో మేము వెళ్ళినప్పుడు మాత్రం అన్ని చోట్లలో కూడా బెస్ట్ అకామిడేషన్స్, ఈవెన్ ఈ మానస సరోవరంలో కూడా హాట్ వాటర్తో బాత్రూమ్ ఫెసిలిటీస్ విత్ ట్విన్ షేరింగ్ రూమ్స్ 5 star ఫెసిలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి మనకు అట్లా ఇబ్బంది అనేది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇబ్బంది అనేది ఎందుకు వస్తుంది అంటే మీరు డే అంతా జర్నీ చేసి స్ట్రెయిన్ అయి ఉంటారు. పోగానే రిలాక్స్గా హాయిగా పడుకోవాలనిపిస్తుంది. ఆ పడుకోవాలనిపించే దగ్గర నీళ్లు కారుతున్న ముక్క వాసన వచ్చే గదులలో మంచాలు సరిగ్గా లేకుండా పొట్టి మంచాలు ఉంటాయి. 1 feet height మంచాలలో అంత పడిపేసి వాడు పడుకోబెడితే 10 మంది పడుకొని పోయిన మంచాల మీద బ్లాంకెట్ల మీద మనం పడుకోవాలంటే ఆ ఇరిటేషన్కు నిద్ర పట్టదు. మనం నిద్ర పట్టకపోయేసరికి జనరల్గానే హైయాలిటీ పోతే మీకు ఆహారం తినాలనిపించక వాంటింగ్ సెన్సేషన్ అని అయినప్పుడు ఆ తిండి తినకపోతే చాలా నీరసం, దానిపైన నిద్ర లేకపోతే వాళ్ళు ఇంకా డిహైడ్రేట్ అయిపోవడం. దీనివల్ల మీరు ముందుకెళ్ళి ఇబ్బంది పరిక్రమ చేసే టైం వరకు మీ సత్తు అంతా తగ్గిపోతుంది అన్నమాట. సో అట్లాంటివన్నీ ఈ యాత్రలో ఫుడ్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఫుడ్ మీకు ప్రతి దగ్గర మేము మామూలుగా చిన్న బాటిల్స్ ఇస్తున్నాం కదా, 500 ml బాటిల్ 180 rupees ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీ అక్కడ క్యాలిక్యులేట్ చేసుకోండి టిబెట్లో. అట్లా అన్లిమిటెడ్ బాటిల్స్ ఇస్తాను మీకు. కాకపోతే నీళ్ళు బాగా తాగుతుంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి. ఈ జాగ్రత్త కూడా నేను డైలీ మన బ్యాచ్తో వెళ్ళేటప్పుడు ఏ రోజు తాగాలో కూడా నేను చెప్తాను. మీరు భయపడతారేమో అని ముందే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంత భయపడి కంగారు పడాల్సిందే. మీకు ఎక్కడ చేత కావాల్సిందంటే అక్కడ ఆగిపోండి, అంతేగాని ఏదో వాడు చేసినాడో నేను చేయలేకపోయినా నేను చేయాలని పోటీ కాదు ఇక్కడ పోవాల్సింది. ఆ భగవంతుడు ఎంత దూరం పోయినా ఎంత పుణ్యం మనకి ఇవ్వాలో అంతే ఇస్తాడు. అంతకంటే ఎక్కువ కావాలన్నా కూడా ఈ జన్మకు సరిపోదు. మనకున్న ఈ 100 సంవత్సరాల జీవితంలో మనం సగం జీవితం పడుకొని ఉంటాం. ఆయుష్ మానవుడికి ఇచ్చింది కూడా 70-80 సంవత్సరాలు ఇచ్చింది. 80 సంవత్సరాలలో 40 సంవత్సరాలు నిద్రనే పోతాం మనం, సగం పగలు సగం రాత్రి. ఆ మిగతా 40 సంవత్సరాలలో మన బాల్యం, కౌమారం, యౌవనం, వృద్ధాప్యం అవన్నీ డివైడ్ చేస్తే వృద్ధాప్యంలో అసలు ఈ రోజు ఉండమో లేదో కూడా తెలియదు. మనం యవ్వనాన్ని అనుభవించే వయసులో మనకు అవకాశాలు రాలేదు. సో కాబట్టి ఇప్పుడు ఈ వయసులో మీరు చేయగలుగుతున్నారు, వెళ్ళగలుగుతున్నారంటే మన అదృష్టానికి ఏంటంటే ఫెసిలిటీస్ అన్నీ కూడా వచ్చినాయి. మీరు కంఫర్టబుల్గా వెళ్తారు. కంఫర్టబుల్ అన్నిటికంటే ముఖ్యం మీకు నేను ధైర్యం అయితే నాకు మీ దగ్గర ధైర్యం. ఫస్ట్ బ్యాచ్లో 46 మంది ఉన్నారు, 46. ఫస్ట్ బ్యాచ్ 46, సెకండ్ బ్యాచ్ 40, థర్డ్ బ్యాచ్ 50,
ఇవాళ 50లో ఇంకొక ఇద్దరు జాయిన్ అవుతున్నారు, ఇవాళ 52 మెంబర్స్. సో చిన్న చిన్న బ్యాచ్లు ఉన్నాయి కాబట్టి మీకు అందరికీ నేను అందుబాటులో ఉంటా, మీరు కంగారు పడాల్సింది ఏం లేదు. ఈ విధంగా మనం ప్రయాణం చేస్తాం. సో మనం ఖాట్మండుకు మీరు వచ్చేటప్పుడు మీ బ్యాగులు యాజ్ పర్ ఫ్లైట్ కెపాసిటీని బట్టి చెక్ ఇన్ బ్యాగేజ్ వచ్చేసి మీరు 20 kgs 15 kgs ఉంటుంది, 20 ఉంటుంది అనుకుంటా మోస్ట్ ఏరియా 20 ఇస్తారు. హ్యాండ్ లగేజ్ వచ్చేసి 7 kgs ఇస్తారు. హ్యాండ్ లగేజ్లో మీ వాల్యుబుల్స్ పెట్టుకోండి, వాటర్ లాంటివి పెట్టుకోవద్దు, మామూలుగా మెడిసిన్స్ కొంచెం ఇంపార్టెంట్ అనేది పెట్టుకోండి. 7 kgs ఎంత పెట్టగలిగితే అంత మోయగలిగినంత పెట్టుకోండి. చెక్ ఇన్ బ్యాగేజ్లో పెట్టుకోవాల్సినవి ఏంటంటే రోజుకు ఒక పెయిర్ బట్టలు పెట్టుకోవచ్చు. ఇదివరకు రోజుల్లో మేము స్నానాలలో మీరు 4 జతలు 5 జతలు అవే రిపీట్ వేసుకోండి అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు అంత అవసరం లేదు, రోజుకు ఒక జత వేసుకొని స్నానం చేసుకుని మార్చుకునే అవకాశం ఉంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఎంత వేడి నీళ్ళు ఇస్తున్నాడు, మంచి కంఫర్టబుల్ బాత్రూమ్స్ ఇస్తున్నాడు అని స్నానాలు ఎక్కువ తక్కువ చేయాలి. ఎందుకంటే ఆ చల్లటి వాతావరణంలో బయట చల్ల ఉంటుంది, లోపల వచ్చి మనం హాట్ వాటర్తో స్నానం చేస్తే బాడీలో ఎనర్జీ మొత్తం లాస్ అయిపోయి మీరు ఇంకా వీక్నెస్ వస్తుంది. మీరు ఎప్పుడైతే పూజ చేయాలి అని అనుకుంటారో ఆ రోజు కొంచెం శుభ్రంగా స్నానం చేయండి. వీలైతే మామూలుగా హాట్ వాటర్తో పట్టబెట్టి ఒళ్ళు తుడుచుకోవడం మాత్రం చేయండి. నీళ్ళు ఉన్నాయి కదా, స్నానాలు చేద్దాము, హాయి ఉంది కదా అని స్నానాలు అనేది కరెక్ట్ కాదు, అది బాడీని ఎనర్జీని తగ్గించేస్తుంది అనమాట. అందుకోసమని మీరు క్లోతింగ్ కూడా మేము ఇచ్చే జాకెట్ బాగా థిక్గా ఉంటుంది, చలికి కాపాడుతుంది మిమ్మల్ని, అక్కడ ఉన్న వాతావరణాన్ని తట్టుకునే విధంగానే వాళ్ళు తయారు చేసేది. ఆ జాకెట్ లోపల మీరు స్వెటర్ వేసుకోవాలి, స్వెటర్ లోపల మీ మామూలు క్లోతింగ్ ఏదైనా డ్రెస్ వేసుకోవాలి, దాని లోపల థర్మల్ వేసుకోవాలి. అంటే ఒంటికి ఫస్ట్ థర్మల్ తగిలితే వేడి పుడుతుంది దానికి, దాంతో హీట్ ప్రొడక్షన్ ఉంటుంది. దాని పైనుంచి ఒక నార్మల్ డ్రెస్ ఏదో ఒకటి మీద, ఆ పైనుంచి ఒక స్వెటర్ మీద మేము ఇచ్చే జాకెట్. ఈ 4 లేయర్స్లలో మీకు ఆ బ్యాగ్ మధ్యలో ఉన్న గ్యాప్లో ఎయిర్ అంతా కూడా వాక్యూమ్ లాగా పనిచేస్తుంది, చేసి మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి కంగారు పడాల్సింది లేదు. ఇక ఇన్నిటి లోపల ఏం వేసుకుంటే ఏం కనపడుతుంది, ఎక్కువ తక్కువ పట్టి ఎందుకంటా అసిగా ఏమి వేసుకోడు. అందుకని చెప్పొచ్చేది ఏంటంటే 2 రోజులకు ఒక జత మార్చుకుంటే సరిపోతుంది. ఇన్నర్స్ అలాంటివి ఫ్రెష్గా ఉండాలి కాబట్టి వీలైతే డిస్పోజబుల్స్ తెచ్చుకోండి, లేదు వాడినా కూడా ఏ రోజు ఆ రోజు ఇన్నర్స్ మంచిగా డస్టింగ్ పౌడర్ వేసుకోవడం బెటర్. ఎందుకంటే స్వెటర్ జాకెట్లు ఇవన్నీ వేసుకోవడం వల్ల మన ఈ లోపల ఇన్నర్ భాగాల చెమట పట్టే అవకాశం ఉంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో కాబట్టి మనం అక్కడ డస్టింగ్ పౌడర్ వేసుకొని ఇవన్నీ పైన చేసుకున్నాం అంటే కొంచెం కంఫర్టబుల్. అంటే ఈ చిన్న చిన్న టెక్నిక్స్ నేను చెప్పేది నా ఎక్స్పీరియన్స్లో, నేను పుస్తకం చూసి రాయాల్సిన అవసరం లేదు. నేనేం ఎక్స్పీరియన్స్ చేస్తానో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, రేపటి నాడు మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. సో ఈ విధంగా ఒక 10 రోజులకు మనం అయితే 5 జతల బట్టలు పెట్టుకోండి. 5 జతల బట్టలలో థర్మల్స్ లిస్ట్ నేను యాజ్ ఇచ్చిన విధంగా థర్మల్ సెట్స్, సాక్స్, గ్లౌస్ దట్ ఈస్ డిఫరెంట్. ఈ 5 జతల బట్టలు కూడా నేనేది చెప్తున్నా అంటే మానస సరోవరంలో స్నానాలు చేయగానే ఫ్రెష్ క్లోత్స్ వేసుకుంటాం. నెక్స్ట్ డే పొద్దున్నే పూజ చేసేటప్పుడు మనకు ఫ్రెష్ క్లోత్ పెట్టుకోండి, ఫ్రెష్ జత. ఎందుకంటే సరోవర తీరంలో రుద్రాభిషేకం చేస్తాం. ఇక మిగతా టైంలలో ఏ రోజు 2 రోజులకు ఒక జత 2 రోజులకు ఒక జత వేసుకున్నా ఇబ్బంది లేదు. ఒక స్వెట్ షర్ట్లు, డ్రై ఫిట్ షర్ట్స్ అట్లాంటివి, ప్యాంట్స్ లాంటివి తెచ్చుకుంది అనుకోండి, 2-3 రోజులకు ఒక ప్యాంట్ వేసుకోవచ్చు. ప్యాంట్ లోపల కూడా థర్మల్ వేసుకోవాలి, థర్మల్ నుంచి ప్యాంట్ వేసుకోవాలి. థిక్ ప్యాంట్, జీన్ ప్యాంట్ అలాంటివి తెచ్చుకుంటే 2-3 రోజులు అనిపించవచ్చు. సో లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. వీలైనంత వరకు బట్టల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఏ వేసుకున్నా నడిపిస్తాయి అనిపించేసి మీకు కావాల్సినవి ఇవి ఉంటాయి కదా, స్నాక్స్, కొళ్ళు, పచ్చళ్ళు, అట్లా కారాలు అట్లాంటివి మీరు చిన్న చిన్న ప్యాకెట్స్లో తెచ్చుకోండి. ఎందుకు చెప్పాల్సి వస్తుంది, మేము వంటలన్నీ చేయిస్తున్నాం, అన్ని రకాలు ఉంటాయి. ఎన్ని చేసినా ఇంటి భోజనాన్ని మించిన భోజనం ఎన్ని ఉండవు. వాళ్ళు ఇచ్చే అన్నం కూడా మనకు నచ్చదు. ఒక్కోసారి వీళ్ళ వయసు బాగాలేదంటాం, దొడ్డుకుందంటారు, ఉడకలేదంటాం, ఎన్నో అంటాం. కాకపోతే చపాతీ ఇస్తాము, రైస్ ఇస్తారు. నేపాలీ వాళ్ళు మంచిగానే వంటలు చేస్తారు, ఇండియన్ స్టైల్లోనే వంటలు చేస్తారు. ఉల్లిపాయలు వేయకుండా కూడా చేయమని చెప్తాము. ఉపవాసాలు ఏదైనా ఉంటే వాళ్ళకి సగ్గు బియ్యము, ఆలుగడ్డలు అలాంటివి కూడా ఉడకబెట్టి పెడతారు. ఒక స్వీట్ కంపల్సరీ ఉంటుంది, ఫ్రూట్స్ కట్ ఫ్రూట్స్ కంపల్సరీ ఉంటుంది, జ్యూస్ కంపల్సరీ ఇస్తాము, సూపు, పాప్కార్న్ ఇస్తాము. ఇంకా మీకు ఏది తిరుగుతే కదా అన్ని రకాలు పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఆ నాజియా ఫీలింగ్ ఏది చూసినా అసహ్యం అనిపిస్తుంది. కాకపోతే అప్పుడే నీళ్ళ పొళ్ళు పచ్చడి అంత అన్నం తింటే సరిపోతున్నాయి. వీటన్నిటికంటే బెస్ట్ ప్రోటీన్ పౌడర్లు, ప్రోటీన్ షేక్ అలవాటు కనుక ఉంటే ట్రిపుల్ బిస్కెట్స్ అట్లాంటివి ప్రోటీన్, హై రిచ్ ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఏదన్నా స్నాక్ బార్స్ అట్లాంటివి తెచ్చుకోండి. మీరు ఇచ్చే తిండి తిన్నా తినకపోయినా ఆ వయసులో పడిన మీకు ఎనర్జీ లాస్ అవ్వకుండా మీరు ఆరోగ్యంగా తిరిగి రావడానికి అవకాశం ఉంటాయి. ఇవి నేను ఇంపార్టెంట్ అనిపించి నాకు ఇది చెప్తామని
ప్లస్ కఠ్మండులో మనం దిగిన రోజు మీకు రెస్ట్ ఉంటుంది, ఏం స్ట్రెయిన్ ఏమి ఉండదు, ఆ రోజు రెస్ట్. దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది 1, 2, 3 బ్యాచ్ వాళ్ళకి మాత్రమేది. నెక్స్ట్ 4th బ్యాచ్ వాళ్ళది ఐడెంటిటీ కొంచెం డిఫరెంట్ ఉంది. సో 1 to 3 బ్యాచెస్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ డే దిగిన తర్వాత ఆ రోజు రెస్ట్. నెక్స్ట్ డే మార్నింగ్ 8:30 వరకు బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం అందరం పశుపతినాథ్ టెంపుల్కి వెళ్తాం. పశుపతినాథ్ టెంపుల్లో అక్కడ రుద్ర హోమం ఉంది. ఎందుకంటే మన మానసరోవరంలో హోమం చేయడం లేదు, పెద్ద పెద్ద దీపాలు అవి వెలిగించడం లేదు. ఇదివరకు రోజుల్లో మేము లక్షవంతులు కూడా వెలిగించాం, కానీ ఇప్పుడు అది వెలిగివ్వట్లేదు. ఆ శివుడి దగ్గర అభిషేకం చేసే దగ్గర చిన్న దీపం పెట్టుకుని చేయడం కంటే వాళ్ళు ఏం చేయబట్టాలి. సో కాబట్టి మనం రుద్ర హోమం పశుపతినాథ్ టెంపుల్ 11 మంది ఋత్వికులతో ఇక్కడే చేసుకున్న తర్వాత తను అప్పుడే పక్కన అమ్మవారి టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వరి మాత, శక్తిపీఠం, అది కూడా చూసుకుంటాం. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం మళ్ళీ హోటల్కి వచ్చి వ్యవసాయం చేసేసి మళ్ళీ జలనారాయణ టెంపుల్కి వెళ్తాం. వెళ్ళి సాయంత్రం రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇలానే మీటింగ్ అందరికీ తీసుకెళ్లాల్సినవి, చదువుకోవాల్సినవి, మేము ఇచ్చే డబ్బులు బ్యాగు, బ్యాక్ జాకెట్ అండ్ రెయిన్ కోట్, క్యాబ్ అన్నీ మీకు ఇచ్చేస్తాం. అప్పుడు మీరేం చేస్తారు, ఇండియా నుంచి తెచ్చుకున్న సూట్ కేసులలో నుంచి ఒక 3 జతలు పక్కకు పెట్టుకొని మిగతావి ఈ బ్యాగులలో 10 కేజీల వరకు చదువుకోవాలి. ఆ 10 కేజీల వరకు 5 జతల బట్టలు పెట్టుకున్నా కూడా మిగతావన్నీ కొంచెం స్నాక్స్ అంటే బిస్కెట్స్, మందులు చాలా ఇంపార్టెంట్, మనకు మందులు అట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు. ఈ 10 కేజీలను ఎందుకు చెప్తామంటే మన శర్పాలు కూడా మనలాంటి మనుషులు, మన బ్యాగులన్నీ వాళ్ళే వేయాలి. ఒక్కొక్క శర్ప 8-10 బ్యాగులు మోస్తాడు. వాడి 60-70 కేజీలు ఉంటుంది, వాడు 8-10 బ్యాగులు మోస్తాడు. సో అట్లా మనం కొంచెం ఆలోచించి వెయిట్ తక్కువ పెడితే వాళ్ళకి కన్వీనియంట్ ఉంటుంది. మేము ఇచ్చే బ్యాగుల్లో వాళ్ళకి కన్వీనియంట్ ఉండేటట్టు ఈజీగా పుల్ చేయడానికి, క్యారీ చేయడానికి, ఇంకా హ్యాండిల్ చేసుకోవడానికి ఈ విధంగా వాళ్ళు తయారు చేస్తారు. మీరు అక్కడ బార్డర్కి వెళ్తే చూస్తారు, ఒక బ్యాగ్ మీద ఒక బ్యాగ్, ఒక బ్యాగ్ మీద ఒక బ్యాగ్ పెట్టి ఒక 12-13 బ్యాగులు పెట్టి వాటన్నిటిని ఫ్రై చేసి నెత్తిలో పెట్టుకొని టీ తోటలలో పెట్టుకుని చేస్తారు. అట్లా ఆడవాళ్ళు మూసుకొస్తారు మన బ్యాగ్. సో ఆ విధంగా కొంచెం మనం కూడా వెయిట్ తగ్గించుకుంటే వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటంటే షూ బాగా ఉంటాయి, అది మాకు ఐడియా ఉంటుంది. సాక్స్లు అట్లాంటివి చాలా చిన్న ప్యాకెట్ ఉంటుంది, అది మన బ్యాగ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. ఈ పొళ్ళు పికెల్స్ లాంటివి అట్లాంటివన్నీ ఇలా పెట్టండి, మందులు మీ బ్యాగ్లో పెట్టుకోండి. అట్లా ఎప్పటికప్పుడు నేను మళ్ళీ కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను రోజు. సో తీసుకోవాల్సినవి తెచ్చుకోవాల్సిన అవగాహన కోసం అని ఇది అంతా చెప్పడం. సో మోర్ లగేజ్ తెచ్చుకొని అయ్యో మాకు ఇది లేకుంటే ఎట్లా, మాకు అది లేకుంటే ఎట్లా అంటే ఏది లేకుండా ఎట్లనే వెళ్ళవచ్చు. ఒక రోజు గడిచిపోతుంది, ఏది లేకుండా రోజు గడిచిపోతుంది. అదే ఉండాలి అనే కంపల్షన్ కూడా లేదు, లేకపోతే ఇంకోటి ఆల్టర్నేటివ్ అని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా నేను ఏం చెప్పాలనుకున్నా, పశుపతినాథ్ టెంపుల్ అయితే తెల్లవారి పొద్దున 5 గంటలకు బయలుదేరుతాం. 5 గంటలకు బయలుదేరేటప్పుడు ఒకటే జత వేసుకుంటారు, అది దాంతోనే ఉంటారు. మళ్ళీ రాత్రి 9 రూములలో స్నానాలు పెట్టుకోకండి. తెల్లవారి పొద్దునే సాగాకే వెళ్ళిన తర్వాత అప్పుడు వాడు ఇచ్చే రూమ్లో చూసి బాగుంటే నెక్స్ట్ డే స్నానం. అప్పుడు ఒకటే జత ఒకటే జత కఠ్మండులో స్నానం చేసేసుకున్నాడు, మళ్ళీ కేరళలో వేసుకుంటాం. అంటే మధ్య ఒక రోజు స్కిప్ అయిపోయింది. కేరళలో స్నానం చేసి సాగా వెళ్ళిపోయే వరకు చలి స్టార్ట్ అవుతుంది. ఉన్న బట్టల నుంచి ఇంకా 2-3 బట్టలు వేసుకుంటాం, మనం మార్చుకోవాల్సిన అవసరం ఉండదు. సాగాలో 2 days ఉంటాం కాబట్టి నెక్స్ట్ డే వెళ్ళిన రోజు కాకుండా మర్నాడు కొంచెం స్నానం చేసుకొని ఫ్రెష్గా రెడీ అయిపోవచ్చు. 3వ రోజు పొద్దున్నే 5 గంటలకే బయలుదేరాం. అంత పొద్దున్నే స్నానం చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే మళ్ళీ రోజు స్కిప్ చేసి నెక్స్ట్ డే డైరెక్ట్ మానసరోవరం పోయినాక స్నానం చేస్తాం. అప్పటికి ఒక ఫ్రెష్ చెప్తాం పెట్టుకోండి. మళ్ళీ ఆ రోజు స్నానం అయిపోయి పూజకి వెళ్ళిపోతాం. మళ్ళీ తెల్లవారు అదే డ్రెస్ వేసుకొని పూజ చేసుకోవచ్చు, లేదా ఫ్రెష్ క్లోత్ వేసుకొని ఉన్న బట్టల నుంచి ఒక పట్టుదోతి కట్టేసుకున్నారంటే మొగోళ్ళకి నడిచిపోతుంది. ఆడవాళ్ళు చీర కట్టేసుకోండి, ఆ పై నుంచి అట్లానే నడిచిపోతుంది. ఎందుకంటే ఏదానికి వైష్ణవత్వం అంటే మన దగ్గర వసతి కొద్ది వైష్ణవత్వం అంటాం. అంటే ఎట్లా ఉంటే అట్లా సవరించుకోవడం, పునరికాక్షాయ అంతే. అయిపోయినా నెక్స్ట్ పూజ అయిపోతుంది. ఇక రాత్రికి వెళ్ళినాక మొత్తం చలి మార్చుకోవాల్సిన పనే ఉంటుంది. 3 రోజులు పరిక్రమ చేసేటప్పుడు అదే చదువుతూ వెళ్తారు. పరిక్రమ చేయడం ఉంటారు కాబట్టి 2 పూటలకు ఒకటి, 2 రోజులకు ఒకటి మార్చుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా మనం కొంచెం లగేజ్ బట్టల దగ్గర తగ్గించుకుంటే మిగతా మీకు ఎసెన్షియల్స్ తగ్గవచ్చు. ఓకే, ఎనీ మోర్ క్వశ్చన్స్ ఇంకా మీకు కావాలా? వాటర్ ప్రూఫ్ ఉంటే చూసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి మనం నడవము, మేము ట్రెక్కింగ్ చేయము అన్నా కూడా కొన్ని ప్లేసెస్ వర్షం పడుతుంది. ఆ ప్లేసెస్ నడుస్తుంది, షూ తడిసిపోతుంది. షూ తడిస్తే సాక్స్ తడుస్తుంది, సాక్స్ తడిస్తే మళ్ళీ మనకి చల్లి వచ్చేస్తుంది. కాబట్టి వాటర్ ప్రూఫ్ షూ, స్పోర్ట్స్ షూలా ఉంటాయి కదండి, ఆ టైం కొనుక్కోండి. అది నడవని వాళ్ళ కోసం. ట్రెక్కింగ్ చేస్తామంటే మాత్రం గోఖరే బెస్ట్ బ్రాండెడ్ షూ. మంచి హైకింగ్ చేసే వాళ్ళ షాపులలో మన డెకత్లాన్ ఉంది, డెకత్లాన్లో దొరికితే అవి చేసుకోవచ్చు. సో మెయిన్ ఇంకొకటి ఏంటంటే నేను ఏం చెప్పాను, 1 పేరెంట్స్ అయినా మీరు కాళ్ళకి వేసుకునేది చాలు, అంతకంటే
అంతకంటే ఎక్కువ ఏం అవసరం లేదు. మీకు ఇంకొకటి ఏంటంటే ఈ మా ఫ్రెండ్ మనము మానసరోవరం వెళ్ళేటప్పుడు కొన్ని మెడిసిన్స్ తీసుకెళ్తాం. వాళ్ళు ఇచ్చేవి డయామాక్స్ అని చెప్పని హైఆర్టిట్యూడ్ ఇస్తారు. కానీ మా ఫ్రెండ్ వాళ్ళ కోడలు ఆ అమ్మాయి ఆయుర్వేద డాక్టర్ అనమాట. షీ సజెస్టింగ్ సంథింగ్ ఎల్స్. బెటర్ కదా, అలోపతి అంటే మనం వేసుకుంటే మనకు అప్పటికప్పుడు ఉండే బాధలు తగ్గిస్తుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా దాన్ని చేసే పని వచ్చేస్తుంది. సో మేము జనరల్గా నేను వెళ్ళినప్పుడు ఈ మన చండుబాం టైప్గా అవన్నీ తయారు చేస్తారు చూసారా, ఇంకా పుదీనా అవన్నీ వేసి అట్లాంటివి మేము చేసుకుని వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అట్లాంటివి కాకుండా కొంచెం కావాల్సినవి తన దగ్గర కొంచెం ఉన్నాయగా మంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఇవాళ ఇన్వైట్ చేసాం, అవి మనకి ఇస్తాను. తీసుకో తీసుకురావచ్చు. కాకపోతే నేను మనం ఫ్లైట్లో అలో చేస్తే ఎంత చేస్తారో అంతే తీసుకురాగలుగుతారు. ఎందుకంటే మేము లగేజ్ ఎట్లా పట్టుకొచ్చుకోవాలంటే పెట్ బాటిల్స్ ఉంటాయి కదా, మన 2 లీటర్ది మాజా అట్లాంటి బాటిల్స్ ఉంటాయి కదా, ఎంటీ బాటిల్స్ను తీసుకొని ఎంసీల్ కూడా తెచ్చుకోండి. ఎంసీల్ కనుక తెచ్చుకుంటే 2-3 మీకు ఎన్ని కావాలంటే అది బాటిల్స్ దాన్ని ఎంసీల్ వేసి చెక్కింగ్ ప్యాకెట్ వేసింది అనుకోండి, వాడు దాంట్లో వేసి పైన ఎంత వేసినా పడిపో అట్లా మీరు తెచ్చుకోవచ్చు. చాలా తెచ్చుకోవచ్చు. కాకపోతే చెక్కింగ్ ప్యాకెట్ హ్యాండ్ బ్యాగేజ్లో పెట్టుకోవచ్చు. Namaste. Om Namah Shivaya. Myself Dr. Deepa. So I am clinic name Vaidya in Manikonda. So it's very beautiful to see so many aged people gearing up for this trekking, this yatra to Mansarovar. Definitely when you are gearing up for such a trekking, preparing your body is the first important step you have to take. So how can you prepare your body? As mentioned by Anand sir, the first go-to focus step is pranayam, followed by yoga, meditation, and mental determination to do this yatra. Apart from that, there are certain foods, superfoods in Ayurveda, which you need to add in your diet daily for this 2 months, so that you can build your health in this 2 months period of time. What are the foods? Amla, ghee, you can use the ghee with rice or chapati, dates, raisin, buttermilk, giving yourself dehydration, and many other food, having moong dal varieties. So these foods will help you build a better body and prepare yourself. Apart from that, I have prepared an emergency medicine kit which have already been tested on patient. So this kit includes all of the spectrum as mentioned by ma'am, for medicines for vomiting, gastric spectrum, loose stools, respiratory function medicines, and for example this Karpulari Potri when you are going to go for trekking. So I have covered a lot of spectrum also in this. So if you have anything, any doubt, you can reach out to me or auntie to know more about this. Even the joint care, everything has been included. I really want to thank auntie and my in-laws and husband for giving me an opportunity to tell about Ayurveda, how it can be used in emergency situation also, definitely based on the intensity of emergency, and this kit will definitely help you build your immunity and will be a great supportive kit. So please prepare yourself, have a great journey, wishing you a beautiful yatra and have a great experience. Thank you so much. So these are the medicines. If you have any query, you can reach out to me. Thank you. So if you're going to face any gastric spectrum, for example constipation, because you're going to go to higher altitude, change of food, change of so many climate and all. So if you're facing vomiting, I have some medicine called Maliphala Rasayanam for vomiting. And if you're going to feel like fatigue, I have Draksha Arishtam, which is going to help you in your fatigue levels. It is going to build your strength. Draksha Arishtam is safe.